देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अत्तहूर शत्रुल ईमान, मुस्लिम शरीफ। पाकी आधा ईमान है। सुखनीरा 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 सुखनीरा। नजर सबसे पहले सुर्खियों पर। मरकजी हुकूमत सभी महकमा जात को खांगियाते हुए मुलाजिमतें खत्म कर रही है। रियासती वजीर हरीश राव। रियासती चीफ मिनिस्टर की दूरअंदेशी, किसानों के लिए इनकलाबी स्कीमात मुतारुफ। रियासती वजीर KTR। रेवंत रेड्डी के मकान पर TRS कारकुनों का हमला। पुलिस की चौकसी ने हमले को नाकाम बनाया। नाज़रीन, अब देखते हैं खबरें तफसील से। भारतीय जनता पार्टी की मरकजी हुकूमत मुख्तलिफ महकूमों को खांगियाते हुए मुलाजिमतों को बर्खास्त कर रही है। इन ख्यालात का इजहार रियासती वजीर खजाना T हरीश राव ने आज हुजूराबाद में किया। उन्होंने आवाम से अपील की कि वो वोट डालते वक्त गैस और पेट्रोलियम और दीगर अशिया की बढ़ती कीमतों को ध्यान में रखकर वोट डालें। सिर्फ एक घड़ी और बिंदिया के बदले वोट डालेंगे तो वोट ज़ाय हो जाएगा। నాకు ఆత్మీయులు కొప్పుల ఈశ్వరన్న గారికి, గౌరవ శాసనసభ్యులు నన్నపనే నరేందర్ గారు, గౌరవ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర గారు, సీనియర్ నాయకులు మల్లన్న గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటి గారు, సమ్మిరెడ్డి గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా రాజ్ కుమార్ పట్టణ అధ్యక్షులు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా కౌన్సిలర్లు రాము, శ్రీలత, విజయ, సారంగం గారు, కళావతి గారు, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, శ్వేత నరేష్ గారు, కిషోర్, నారాయణ, సాంబశివుడు, రాజేష్, కళ్యాణ్, కోటి, సాయి వంశీ, మా సింగల్ విండో అధ్యక్షులు సంపత్ గారు, ఈరోజు పార్టీలో చేరినటువంటి విజయలక్ష్మి గారు, పార్టీలో చేరినటువంటి చాలా మంది బీజేపీకి రాజీనామా చేసి మా మోసకులకు కూడా అభివృద్ధి TRS పార్టీతోనే సాధ్యం. మా మోసకులకు కూడా మంచికి కావాలంటే అది గెల్లు శ్రీనివాసుని గెలిపించుకుంటే అవుతుంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని చెప్పి ఈరోజు పార్టీలో చేరినటువంటి ఆకుల నారాయణ గారు, కొనగంటి రఘుపతి గారు, సాంబశివుడు గారు, సంపత్ గారు, భువనగిరి రాజేందర్ గారు, జై శ్రీనివాస్ గారు, हमारे फिरोज भाई और उनका टीम, अंबेडकर यूथ, మరి అదేవిధంగా ప్లంబర్ అసోసియేషన్ ప్రకాశం టీం, దుప్తి ప్రతాప్, డీలర్ మౌలి, వారి నాయకత్వంలో వచ్చిన మిత్రులు బిడ్డ సంపత్, శ్రవణ్, కొమరయ్య గారు, కవిత గారు, సతీష్ గారు, సోషల్ మీడియా టీం ఉడతల వెంకటేష్, దేవునూరి వినయ్, అదేవిధంగా యువసేన యూత్ కుమ్మరివాడ నుంచి కాకినాడ మల్లయ్య। कारगुजार सदर TRS पार्टी और रियासती वजीर बराए बल्दी नज़्म नस्ख के तारक रामा राव ने आज राजन्ना सिलसिला कलेक्ट्रेट में रबी की फसल में तब्दीली के मौजू पर किसानों के साथ मुनक़िदा एक मशावरती इजलास में शिरकत की। इस मौके पर उन्होंने कहा कि रियासती चीफ मिनिस्टर KCR खुद एक किसान हैं, इसीलिए उन्होंने किसानों की बहबूद के लिए रैतु बंधु और रैतु बीमा जैसी मुनफरिद स्कीमात का आगाज़ किया, जिसकी सारे मुल्क में मिसाल नहीं है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने किसानों से 100% धान खरीदे हैं।
जबकि पड़ोस की बीजेपी की इख्तिदार वाली कर्नाटक हुकूमत का अगर जायज़ा लिया जाए तो पता चलता है कि वहां हुकूमत की जानिब से धान की खरीदी ना के बराबर हुई है। उन्होंने किसानों से अपील की कि वो रिवायती फसल के बजाय मौसम के लिहाज से फ़ायदा बख्श फसलों का रुख करें ताकि किसानों को उनकी उपज की सही कीमत और नफ़ा हासिल हो सके। ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకొని వచ్చిన విషయం మీకు తెలుసు. ఒక గొప్ప ఉదాహరణ ఏంటి అంటే నిజానికి రాష్ట్రం మొత్తం ఈరోజు అద్భుతంగా వ్యవసాయంలో పురోగతి వస్తున్నప్పటికీ మన జిల్లాని తీసుకుంటే ఒక ఉదాహరణ రాజన్న సిరిసిల్ల జిల్లాని తీసుకుంటే నాకు బాగా గుర్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఒకటి రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు ఉండేది. కరెంట్ ఉండేది కాదు, నీళ్లు లేవు, సాగునీరు లేదు, ఎరువులు టైం ఉండేది కాదు, విత్తనాలకి అవస్థలు, స్టోరేజ్ స్పేస్ లేదు, నేత కార్మికుల ఆత్మహత్యలు, కోవిడ్ రైతుల ఆత్మహత్యలు అన్నట్టు చాలా దారుణమైన పరిస్థితిలో వ్యవసాయం రైతులు మొత్తం రాష్ట్రంలో ఉన్నాం. మా దగ్గర కూడా అట్లే పరిస్థితి ఉంది. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉంటాను. ఆనాడు పరిస్థితులు తగినంగా ఉండేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఆనాడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడే మన సిరిసిల్ల పక్కనే ఎంతో దూరంగా వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ అనే గ్రామం. ఆ వెంకటాపూర్ గ్రామంలో రైతులు ఎంటరేట్ గిడ్డలు ఆనాడు ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితి. నిలబడి ఆనాడు ఒక దళిత రైతు మునిగి ఎల్లయ్య ఆయన పేరు, ఆయన అక్కడే మూర్చ వచ్చి అదే లైన్ పట్టుకోవాలి చచ్చిపోయే పరిస్థితి. ఇక్కడ చెప్పాలంటే చాలా మంది కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయే వాళ్ళు, అర్ధరాత్రి వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, అస్తవ్యస్తమైన కరెంట్ సరఫరా, విత్తనాలు టైం దొరకవు. साबिक वजीर आला आंध्र प्रदेश चंद्राबाबू नायडू ने अंबरपेट में दलित लीडर मंदा कृष्णा मादिगा के मकान पहुंचकर इनकी अयादत की। मंदा कृष्णा मादिगा जो कुछ दिनों से बीमार हैं, इनकी अयादत के लिए चंद्राबाबू नायडू इनके मकान पहुंचे। इस मौके पर चंद्राबाबू नायडू ने कहा कि मंदा कृष्णा मादिगा एक दूरंदेश लीडर हैं। इनकी जहद मुसलसल ने दलित तबकात को इनके हकूक़ की फराहमी में अहम रोल अदा किया है। चंद्रबाबू नायडू ने बताया कि तेलुगु देशम पार्टी एक दलित दोस्त पार्टी है। उन्होंने अपने 14 साल दौर इख्तिदार में दलितों की फलाह व बहबूद के लिए किए गए इक़दामात पर रोशनी डाली। అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణామాదిక్ గారు తొందరలో కోలుకోవాలని ఆయన పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. దురదృష్టకరమైన సంఘటన, బాత్రూమ్ లో ఏవైతే వేడి బకెట్ నీళ్లు పట్టుకోవడం, ముందు పెట్టి లేకుండా దాన్ని టచ్ చేయడం, అది యాక్సిడెంట్ గా పడిపోవడం, దానిపైన ఈయన కూడా పడిపోయి బాగా కాలైతే ఆ వెలుకంతా ఇరిగిపోవడం, మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే బాగానే ఉన్నారు కానీ తొందరగా కోలుకోవాలి, హీల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే ఆయనతో కలిసి తొందరగా కోలుకోవాలని ఆయన మీద ఉండే అభిప్రాయం. అందుకనే ఆయన తొందరలో కోలుకోవాలని భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రకరకాలుగా చెప్పుకుంటారు, ఒకసారి ఓటు అడిగారు, వేశారు, మళ్ళీ ఓటు వేయకూడదు అనుకున్నారు ప్రజలు శాశ్వతంగా. దారులు ఇప్పుడు కూడా దాడులు అనేటివి ప్రజాస్వామ్యంలో చాలా దారుణం, మంచి పద్ధతి కాదు. వైసీపీ ఎందుకంటే మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఆ నాయకుడికి నేరాలు ఘోరాలు చేయడం అలవాటు, అందుకే అలాంటి పనులు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పోయా, ఇన్ని 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా నేరాలు చేయాలని, రౌడీజం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచించలేదు. అదే ఆలోచించుంటే ఇలాంటి వాళ్ళు బయట కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమీ చేయలేరు, తాత్కాలిక ఇబ్బందులు పెడతారు,
శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇలాంటి పనులు. సార్ తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి సార్? సార్ తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎక్కడైనా సరే ప్రభుత్వాలు అనేటివి ప్రజాస్వామ్యతంగా ఉండాలి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే అది ఇంకా దారుణంగా ఉంది. కనీసం మీటింగ్ కూడా నాలాంటి వాడు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న తెలుగు జాతిలో అటు సమైక్య ఆంధ్రప్రదేశ్ తర్వాత కానీ నా అనుభవం కానీ నేను 14 సంవత్సరాలంటే ఒక రికార్డు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు 12వ సంవత్సరం 13వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా అలాంటి నా మీదనే తప్పుడు కేసులు పెట్టే ధైర్యం వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు ఏ విధంగా అన్వయించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం అందరూ మన ప్రజాస్వామ్యం అంటే 10 రోడ్లు వేస్తే మనం ఉంటాం. డెమోక్రటిక్గా మనం పనిచేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ. शहर हैदराबाद में आए दिन कत्ल और गारतगिरी का बाजार गर्म होता ही जा रहा है। रोजाना कहीं न कहीं कत्ल होते ही रहते हैं। बिलखुसूस साउथ जोन में ऐसा लग रहा है कि हालात पुलिस के काबू में नहीं रहे और गैर समाजी अनासिर बिना खौफ व खतर अपना काम अंजाम दे रहे हैं, जिसकी वजह से कई घर तबाह हो रहे हैं, कई खानदान बेसहारा हो जा रहे हैं। नाज़रीन, आज भी चंद्रायन गुट्टा इलाके में एक कत्ल की वारदात पेश आई। तफसीलात के मुताबिक चंद्रायन गुट्टा पुलिस हुदूद में एक नामालूम शख्स जिसकी उम्र 35 साल बताई जा रही है, नामालूम अफराद के हमले में मौके पर ही फौत हो गया। इतला मिलते ही ACP फलकनुमा MA माजिद और सर्कल इंस्पेक्टर चंद्रायन गुट्टा प्रसाद वर्मा और दीगर ने जाए वारदात का मुआयना किया और एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। नुमाइंदा सिटी इंडिया न्यूज़ वेस्ट जोन से मोहम्मद लैक अहमद की रिपोर्ट। 9:30 के टाइम पे यहाँ पे वॉकिंग आए थे। ये लेक व्यू हिल्स बोल के एक एरिया, यहाँ पे एक वेंचर बना है। ये वेंचर में BT रोड पे एक अननोन मेल पर्सन का डेड बॉडी है बोल के हमारे को मालूम हुआ था। फ़ौरन आके यहाँ पे देखे तो उसके बॉडी के ऊपर इंजरी से कोई शार्प ऑब्जेक्ट से उनको मार डाले सर का दिख रहा। और बॉर्डर पुलिस स्टेशंस में हम लोग पूरा वेरीफाई कर रहे हैं कहीं मिसिंग केसेस है क्या इन उसके ताल्लुकात से वेरीफाई करके और कौन है ये मरहूम कौन है और इनको कौन मर्डर करे ये पूरा हम लोग फर्दर इन्वेस्टिगेशन में इसको डिटेक्ट करते हैं। सर डॉग स्क्वाड और क्लूज टीम वगैरह है हाँ, फ़ौरन हम लोग क्या करें, डॉग स्क्वाड को भी क्लूज टीम को भी बुला भेजे। डॉग भी यहाँ से तकरीबन 1-2 किलोमीटर दूर तक स्मेल करते हुए गया। उसमें हम लोग ये CC कैमरा सुंदो और फर्दर जो कुछ भी है हम लोग टेक्निकल पूरा इन्वेस्टिगेशन करके इसको जल्द से जल्द हम लोग डिटेक्ट करते हैं। मिर्चल जिला पीरजादी गुड़ा में बस डिपो के करीब मुखालिफ बेरोजगारी दीक्षा में शिरकत के लिए पहुंची शर्मिला को पुलिस ने दीक्षा की इजाजत ना देते हुए पुलिस ने शर्मिला को रोक लिया, जिस पर YSR कारकुनों ने हंगामा बर्पा कर दिया, जिसकी वजह से वहां हालात बेकाबू हो गए और ट्रैफिक जाम हो गई, जिसके फौरी बाद पुलिस ने YS शर्मिला को मेडपल्ली पुलिस स्टेशन मुंतकिल किया गया। ఎందుకని ఇప్పుడే నిద్ర లేచారా, లేకపోతే ఇప్పుడే చంద్రబాబు గారు మీకు సలహా ఇచ్చారా, లేకపోతే ఇప్పుడే మీకు కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చారు? ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ ఉప్పల్ అనేది మీ పార్లమెంటు పరిధిలోకి వచ్చే స్థలం. మరి మీ పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక అబ్బాయి నిరుద్యోగంతో బాధపడి ఆత్మహత్య చేసుకుంటే మీరు కనీసము నోటీస్ చేశారా? మీ కళ్ళ కనపడిందా? ఈ కుటుంబాన్ని వచ్చి పరామర్శించారా? మరి మీ పరిధిలో ఉన్న ఒక అబ్బాయి నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి కనీసం మీరు భరోసా కూడా ఇవ్వలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ మీరు అభయం ఇస్తారా? అమ్మకు అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు అన్నాడంట మీలాంటోడు ఒకడు. అసలు కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోతేనే కదా ఈరోజు కేసీఆర్ గారు ఇంత విచ్చలవిడిగా నన్నెవరూ ఏమీ చేయలేరు అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర నిజంగానే పోషించుంటే
ఈరోజు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకునే అవసరం వచ్చుండేదా? 7 సంవత్సరాలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఏమన్నా అడిగారా, పోరాటం చేశారా, ప్రశ్నించారా ప్రభుత్వాన్ని? ఇప్పుడు హఠాత్తుగా వచ్చి మీరు గర్జన బేరీలు చేస్తామంటున్నారు. మేము పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం. మీకు కనీసం ఇప్పటికైనా సోయి వచ్చింది, సంతోషం. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. हुजूराबाद का इंतखाब 2 पार्टियों के दरमियान है, न कि एक पार्टी और अहदेदारों के दरमियान। इन ख्यालात का इजहार भारतीय जनता पार्टी हुजूराबाद इलेक्शन इंचार्ज AP जितेंद्र रेड्डी ने आज हुजूराबाद में किया। उन्होंने कहा कि इन इंतखाबात में अहदेदार मदाखलत कर रहे हैं, जो कि मुनासिब नहीं। उन्होंने अहदेदारों को इंतबाह देते हुए कहा कि IAS और IPS अहदेदारों के सर्विस रिकॉर्ड मरकजी हुकूमत के पास होते हैं, इसके संगीन नताइज बरामद हो सकते हैं। భాషల గప్పాలు కొట్టుడు అంటారు. గప్పాలు కొడుతున్న ఈ హరీశ్వరరావు ఆడ దుబ్బాకలో వచ్చి నేను దత్తత తీసుకుంటున్నానమ్మా, నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు, ఈ దుబ్బాక ఏదైతుందో నేను సిద్దిపేట లాగా చేస్తా, నేను ఏదైతుందో గజ్వేల్ లాగా చేస్తా, లేకపోతే సిరిసిల్ల లాగా చేస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చిన ఆయన ఇవాళ ఓడిపోయిన తర్వాత మళ్ళా అక్కడ కాలు కూడా పెట్టలేదు అన్న సంగతి మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఓడిపోతే అదేమన్నా దుబాక తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళిపోతుందా అని నేను అడుగుతున్నా. దానికి నీవు ఫైనాన్స్ మంత్రి కావా అని చెప్పి నేను అడుగుతున్నా. నీవు అదేవిధంగా కేసీఆర్ గారు దాని ముఖ్యమంత్రి అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దాన్ని కూడా ఇవాళ ఏదైతే ఉన్నదో టోటల్ గా నెగ్లెక్ట్ చేయడం చెప్పిన సంగతి మీరు అందరూ చూస్తున్నారు. ఇవాళ హుజూరాబాద్ లో అసలు మేమందరం కూడా కాలు పెట్టిన తర్వాత మేమందరం బయట నుంచి వచ్చి ఇవాళ మా పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి హెల్త్ మినిస్టర్ గా ఉన్న మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మేము అందరం కూడా ప్రచారానికి వచ్చినాం. అవాక్ అయిపోయినాం మేము ఇక్కడ ఉన్న దీన్ని చూసి. ఎంత మన ఈటల రాజేందర్ గారు ఆయన 2 శాఖలకు మంత్రి అయినా, హెల్త్ మినిస్టర్ అయినా, ఫైనాన్స్ మినిస్టర్ అయినా కానీ హుజూరాబాద్ ప్రజల్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరవలేదని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తాను. ఇవాళ ఈయన చెప్తున్నాడు, ఎవరు, నేను దళిత బాంధ్ ఇస్తా, ఆ బాంధ్ ఇస్తా, వీళ్ళకి బాంధ్ ఇస్తా, అసలు ఈ రైతు బాంధ్ ఇస్తా అంటే అన్ని బాంధులు ఇచ్చుకుంటా తెలంగాణను బంద్ చేయడానికి రెడీ అయిపోయింది. ఏ ఒక్క బాంధ్ కూడా వచ్చే పరిస్థితిలో మనకు కనపడట్లేదు. నేను ఈడనే బుడజంగాల కాలనీలో ఉంటున్నా. బుడజంగాల కాలనీలో ఈడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అకౌంట్లకు పైసలు వచ్చినాయి. వాళ్ళ అకౌంట్లో 9,90,000 రూపాయలని ఇచ్చారు. 9,90,000 రూపాయలు మీకు వచ్చినాయని చెప్పి ఏమంటున్నాడు, కీప్ ఆన్ హోల్డ్ అని వచ్చింది. కీప్ ఆన్ హోల్డ్ అంటే దానిని ఏమి యూటిలైజ్ చేసుకోవడానికి వీలు లేదు. ఎవరన్నా నేను అడుగుతున్నా, 16వ తారీఖు నాడు కదా వచ్చిపోయింది ముఖ్యమంత్రి గారు, 16వ తారీఖు నుంచి रियासती सदर कांग्रेस कमेटी की जानिब से कल रियासती वजीर के तारक रामा राव पर लगाए गए इल्जामात पर आज TRS यूथ पार्टी की जानिब से आज रेवंत रेड्डी के मकान पर हमले की कोशिश की गई, लेकिन इत्तला मिलते ही मुकामी पुलिस ने मौके पर पहुंचकर TRS कारकुनों को रोक लिया। नुमाइंदा सिटी इंडिया न्यूज़ वेस्ट जोन से मोहम्मद लईक अहमद की रिपोर्ट। हफ्ते की शब मलकपेट रेलवे स्टेशन के करीब सड़क पर जा रहे 3 दोस्तों को एक नामालूम कार ने टक्कर देते हुए रवाना हो गई, जिसके नतीजे में 3 नौजवान जख्मी हो गए, जिसमें सोहेल के शदीद जख्मी होने पर इसको फौरी करीबी तुम्बे अस्पताल में मुंतकिल किया गया। दवाखाना इंतजामिया की जानिब से जख्मी नौजवान के सरपरस्तों से इलाज के लिए भारी रकम वसूल की गई, लेकिन सोहेल को बचाया ना जा सका, जिस पर सोहेल के ख़ानदान वालों ने दवाखाने के रूबरू सोहेल की मैयत के साथ धरना मुनज़्ज़म किया और कहा कि इंतज़ामिया की जानिब से गैर ज़रूरी रकम ऐंठी गई। नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद मोहसिन की रिपोर्ट।
मोहम्मद मुनव्वर है साहब, कल ले लेके आए 3 दिन, आज को 3 दिन हो गया साहब। पहले क्या बोले 50,000 रुपये बने तो ग्लूकोज चढ़ाते वो चढ़ाते बोले तो हमारा पहले 50,000 रुपये बन गए। फिर बाद में क्या बोले दिमाग की सर्जरी करना पड़ता है, 1,20,000 रुपये रखे तो सर्जरी होती बोले तो 1,20,000 रुपये दिए। बच्चे की डेट हो गई, हमारे को बोले नहीं करे कुछ भी इन्फॉर्मेशन तो भी ठीक है बोल के हम बच्चा हमारा बच जाता ना बोल के हम क्या करें ऑपरेशन करा दिए। कराए बाद अब रात में फिर क्या करें एक साइड का खून निकाल दिया, अब और एक साइड का कराना है बोल के रात में एक देखेंगे CT स्कैन निकालेंगे, सुबह में वो करेंगे बोल के ऑपरेशन तो कर दिए। करके बच्चा 2 घंटे में होश में आता बोल के हमको बोले। अब 2 घंटे के बाद हमारे को 2 घंटा नहीं पूरे सुबह तक हम यहीं खड़े हुए, बुलाए नहीं हमको कोई भी। 3 बजे रात को क्या करे बुला के वो पेपर दिए, सो हम क्या करें बोले तो है बोले तो वो गोलियां लेके आओ बच्चे को ट्रीटमेंट कराना है बोल के बोले। 3 बजे रात को फिर मैं मेडिकल पे गया, मैच गया मेडिकल पे जाके गोलियां लेके 7,000 चिल्लर की गोलियां हैं, एक्सरे वो ग्लूकोसा है, इंजेक्शना है, पाइप की नली डालते वो करते सब करते बोल के लेके गया, कार्टून के साथ लेके जाके अंदर दिया तो जो वार्ड में रहता आदमी उन्होंने क्या करा खाली बुक में भी लिख लेके आप जाओ बोल के बोल दिया। तो मैं बोला बच्चा कहाँ है, मैं ज़रा देखना है मेरे को बोले तो बच्चे को टोटल अमाउंट 2.25 लाख रुपये खर्चा हो गया अब तक, पूरा इंटरेस्ट से लाए। कंप्लेंट अभी तक कुछ भी नहीं करे, अभी खाली ये जो अब यहाँ बच्चे की डेथ हो गई, खाली सुबह हमको ऐसा सुनाते हैं गड़बड़ी में, कुछ भी नहीं हुआ अभी तक। तो हम क्या करें, मैं बोला डॉक्टर नहीं है, आप गोलियाँ कहीं को लेके आए, कहीं को मंगाए इतनी रात को, बोले तो नहीं मंगाना पड़ता, ट्रीटमेंट करना पड़ता। तो तुम बोले ना डॉक्टर 11 बजे आते, फिर मिलने भी नहीं दे रहे, फिर डॉक्टर नहीं है, फिर ये गोलियाँ क्या करते बोले तो खाली ऐसा बोल के हमको भेज दिए। अब सुबह तक हम इंतज़ार करे डायरेक्ट बच्ची की डेथ हो गई बोल के बोल दिया हमारे। रात में छो गई वो डेथ, और डेथ तो बहुत पहले छो गई, हमको खाली बुला रहे इतना खर्चा होता बच्चे को, ये होता पैसे होते घंटे को इतने होते ये होते बोल के खाली पैसे लेते जा रहे। और एक्सीडेंट हो के 3 दिन हो गया, अभी तक वो एक्सीडेंट वालों को नहीं पकड़े ना कुछ, अभी तक कुछ इन्फॉर्मेशन मिला। एक्सीडेंट हम वो बच्चे होटल को बिरयानी ला लेने घर के लिए खाना लाने जा रहे थे, एक बच्चे के लिए खाना लाने जा रहे थे, 2 जने साथ के संगात दोस्तां साथ गए, उसके संगात रोड क्रॉस हो रहे थे, ला के कार वाला आया 3 जनों को मार दिया, 2 जने पीछे थे बच गए वो लोग। ये 3 जनों को सीरियस देख के वो बच्चा क्या करा ऑटो में बिठा के उस्मानिया को लेके चलेगा। 3 दिन से अब तक कोई कार्रवाई नहीं करे, एक्सीडेंट कार वाले का इन्फॉर्मेशन कुछ नहीं हुआ, अभी तक उसको पकड़े नहीं ना कोई जानकारी मिली हमको, या बच्चे की जान चले गई, अभी 2 जने सीरियस है। राजेंद्र नगर सर्कल में मौजूद GHMC डंपयार्ड में ड्राई रिसोर्स कलेक्शन सेंटर के पास आग लग जाने का वाकया पेश आया। इतला मिलते ही मेलारदेवपल्ली पुलिस और महकुमा आतिश फर्द के फायर इंजन मौके पर पहुंचकर आग पर काबू पा लिया। मेलारदेवपल्ली पुलिस ने इस खुसूस में एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। जगतियाल जिले के इब्राहिमपट्टनम में कल गणेश निमज्जन जुलूस का मुशाहिदा कर रही एक 5 साला लड़की को इसी मौजे का एक 17 साला लड़के ने लड़की को मस्जिद के अक़ब में वाक़े झाड़ियों में ले जाकर लड़की के साथ गैर अखलाक़ी हरकत की कोशिश की, जिस पर लड़की ने फौरी वहां से बच निकलकर माँ बाप से शिकायत की, जिस पर इस लड़के के खिलाफ इब्राहिमपट्टनम पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई गई, जिस पर पुलिस ने लड़के को पोस्को कानून के तहत गिरफ्तार कर लिया। जिला निर्मल के तानूर मंडल एलवात ग्राम पंचायत में 15 ता 20 दूध देने वाले मवेशी जैसे भैंस, गाय, बकरियों में मौसमी वबा जैसे जानवरों में बुखार, चारा ना खाना, दूध ना देना जैसी बीमारियों से मुतासिर हो रहे हैं, जिसकी वजह से मौजे के मवेशियों को पालने वाले अपने मवेशियों के इलाज के लिए पड़ोसी रियासत महाराष्ट्र के हैवानात के डॉक्टरों को तलब करते हुए अपने ज़ाती खर्च पर जानवरों का इलाज करवा रहे हैं, जिससे इन पर भारी माली बोझ आयद हो रहा है। किसानों का कहना है कि मुकामी तानूर मंडल हैवानात के दवाखाने में मुतय्यन डॉक्टर गोपाल महाजन अपने फ़राइज़ से लापरवाही बरत रहे हैं,
जिसकी वजह से इन्हें काफ़ी दुश्वारी हो रही है। नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद शकील अहमद की रिपोर्ट। महाराष्ट्र से इलाज करा दे। अभी एक पैसा कितना खर्चा था? अभी कम 500 रुपये तक आता है एक भैंस को, 500 रुपये तक। आपके पास कितने भैंस था पूरा? कितना भैंस है आपके मेरे पास? पास 2 भैंसा 1 गाय है। अभी दोनों को भैंस बुखार आई? नहीं, अभी गाय को परसों आया था, परसों बताए, अभी भैंस को आया। जिला संगारेड्डी के झिर्रा संगम मंडल में वाक़ मौजे कुल्लापल्ली के हुदूद में सर्वे नंबर 139 में 2 एकड़ 20 कुंटे जरी अराजी पर मंगली वेंकटेशम नामी किसान के खेत में कपास की फसल के दरमियान गांजे की काफ़ी मकदार में काश्त की जा रही थी, जिसकी इत्तला महकमा आबकारी को मिलने पर फौरन धावा करते हुए गांजे की 3000 से ज़ायद पौधों को नज़रातिश कर दिया गया है। इसकी बाजार में कीमत का अंदाज़ा 5 करोड़ रुपए से ज़ायद बताया जा रहा है। इस ज़िम्मन में महकमा आबकारी सर्कल इंस्पेक्टर एम अशोक कुमार ने किसान पर एक केस दर्ज करते हुए तहक़ीक़ात का आगाज़ किया और इस केस की निगरानी में SI अंजैया, हेड कांस्टेबल मोहम्मद शमशुद्दीन और मोहन रामुलु कांस्टेबल्स और पंचायत सेक्रेटरी कृष्णा के अलावा दीगर मौजूद थे। जहीराबाद से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद शुजाउद्दीन की रिपोर्ट। ఏడాకులపల్లి పొలిమేరలో మంగళి వెంకటేష్ పొలంలో సెర్చ్ చేయగా సుమారు 3000 పైన గంజాయి మొక్కలు అగుపించినవి. వీటిని ఈ సర్వే నెంబర్ కానీ మిగిలిన ఈ దర్యాప్తులో ఉన్నది. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఈ గాలింపు చర్యలు చేస్తున్నాము. ఇక్కడ దొరికిన ఈ గంజాయి చెట్లను ధ్వంసం చేసి కేసు నమోదు చేయటకు జైరాబాద్ వెళ్తున్నాం. సరే, ఈ చైన్లో ఇది అంతర పంటగా సాగు చేస్తున్నారు. దీన్ని MLA बोधन आमिर शकील की हिदायत पर आज जिला स्पोर्ट्स अथॉरिटी ओहदेदार मुतैया ने निज़ाम शुगर फैक्ट्री मैदान का दौरा किया और वहां जारी तरक्याती कामों का जायजा लिया। इस मौके पर मुकामी तहसीलदार मोहम्मद गफ्फार, कमिश्नर बल्दिया राम लिंगैया के अलावा महकुमा बल्दिया के इंजीनियर्स, निज़ाम शुगर फैक्ट्री के ओहदेदार और दीगर भी मौजूद थे। नुमाइंदा सिटी इंडिया न्यूज़ बोधन से मोहम्मद सोफियान की रिपोर्ट। ఈరోజు బోధన్లో మనకున్నటువంటి 8 ఎకరాల 35 గుంటల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండోర్ స్టేడియం పివిలియన్ బిల్డింగు మనము ఇంతకుముందే కట్టేసుకున్నాము. కానీ ఇప్పుడు మనము బోధన్లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ల్యాండ్ స్పోర్ట్స్కు మనకు అలాట్మెంట్ చేశారు కాబట్టి దీన్ని మనము ఎంత ఉంది, మనకి ఇచ్చినటువంటి ల్యాండ్ అంతే ఉందా లేకపోతే తక్కువ ఉందా, ఇందులో మనము కొన్ని క్రికెట్ గ్రౌండ్ కానీ లేకపోతే కబడ్డీ కానీ ఖోఖో కానీ వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడానికి మనం ప్లాన్ వేసుకుంటున్నాము. దీన్ని DPR తయారు చేసేసి మనము SATS MD గారికి పంపిస్తాము. అక్కడ నుంచి మనకు ప్రపోజల్ వచ్చిన తర్వాత, శాంక్షన్స్ వచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చారు? యాజ్ పర్ దమ్ మనము మేము ఆల్రెడీ గవర్నమెంట్ నుంచే వచ్చాము. స్పోర్ట్స్ గవర్నమెంట్ మనకు ఇక్కడ మన SATS చైర్మన్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వెళ్ళి మీరు ఇన్స్పెక్షన్ చేసేసి రిపోర్ట్ పంపండి అని చెప్పేసి. హైదరాబాద్ SATS ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, వీటిలో ఇవి యూటిలైజ్ అవుతాయా మళ్ళీ? అంటే అది ఆల్రెడీ ఏంటంటే మనకు ఫస్ట్ ఇంతకుముందు మనకు హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు, తర్వాత వాళ్ళు PR వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత ఆ PR వాళ్ళు ఏం చేశారంటే వర్క్ కంప్లీట్గా కాలేదు కాబట్టి ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి మేము అట్లనే పెట్టాం SATS నుంచి. కానీ యాక్చువల్గా అప్పుడే మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేసింటే మేము ఏదో విధంగా చేసి దాన్ని మేము కంట్రోల్ చేసేసుకుంటుంటే ఆయన కాంట్రాక్టర్ కూడా మనకు అందుబాటు లేకుండా అయిపోయాడు. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం కన్స్ట్రక్షన్స్ అయినాయా? అంటే ఇంకా మన దాంట్లో ఏంటంటే ఓన్లీ పివిలియన్ బిల్డింగ్, ఇండోర్ స్టేడియము అవి 2 మాత్రమే అయిపోయినాయి. మిగతా ఇంకా మనకు ట్రాక్ 200 మీటర్ ట్రాక్, కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు, నెక్స్ట్ బాస్కెట్బాల్ ఇవన్నీ ఆయన చేసి ఇవ్వాలి. అవి ఇన్కంప్లీట్గానే మీరు చేశాడు కాబట్టి ఇంతకుముందు కూడా మాకు లెటర్ పెట్టారు, సార్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంటే ఇన్కంప్లీట్ ఉన్నది కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పేసి మేము చేసుకోలేదు.
नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786 9959023786 9581528002 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.